శుభశ్రీ శుభాష్టాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. మనం చెప్పుకునేటువంటి తొలి మలితరం తెలుగు కథల్లో ఇప్పుడు చెప్పుకోబోయే కథ దేవుడు. రచయిత వేలూరి శివరామశాస్త్రి గారు. పార్వతి పల్లెటూరు పొడుచు. ఆమె తండ్రి తాతలు ఎడమ చేత లౌకిక సంపత్తిని, కుడి చేత వైదిక సంపత్తిని పెట్టుకొని పుట్టారు. ఆమె మేనమామలు కొందరు అధ్యాపకులు, మరికొందరు వకీళ్ళు. పార్వతి వీధి బడిలో చదువుకొని 4వ క్లాసు పాస్ అయింది. వీధి నాటకములను, పగటి వేషాలను చూచి మానవ లీలలను గ్రహించింది. పురాణాలన్నీ కూడా విని ఐహిక ఆముష్మికములైన యొక్క విలువను తెలుసుకున్నది. పార్వతికి యథాసమయమున పెండ్లి అయ్యను. దానికి ఫలముగా పట్నానికి వలసపోయాను. పార్వతి మగని పేరు శివరావు, అతడు వకీలు. ఆ దంపతులకు ఒక కుర్రాడు, వాని పేరు రాముడు. రాముడిని గర్భస్థుడై సీతారామాంజనేయమును విన్నాడు. అది అంటే పార్వతి కడుపులో ఉండగానే సీతారామాంజనేయము అనే శాస్త్రాన్ని విని ఉన్నాడు. తత్వముల వెనుకలతోనే శైశవము బాల్యం గడుపుతోంది. అయితే రామనామంతో అన్నప్రాసనం వనరించారు. పార్వతి తన రాముని లీలలను కృష్ణలీలలతో దిద్దింది. రాముడు క్రమక్రమంగా బాలుడయ్యాడు. రాముడు పట్టుగోచితో వెండి కంచమునందు కూర్చున్నాడు. 2 కబలాలు అంటే 2 ముద్దలు తిన్నాడు. పిదప ఏదో పని మీద పార్వతి పాకశాలలోకి, వంటశాలలోకి వెళ్ళింది. నోటి నుండి కంచమునకు, కంచము నుండి నోటికి మరలాగా తిరగవలసిన రాముని చేయి ఆ రెంటికి నడమన ఉన్న ఆకాశమున విశ్రాంతి తీసుకుంటోంది. షడ్రసాలను పిండవలసిన దంతయంత్రము హఠాత్తుగా ఆగిపోయింది. రాముడు రాతి బొమ్మలాగా కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లోనే తల్లి వచ్చి చూచింది. మీ నాయనగారికి వల్లనే నీకును మరుపు, అన్నం తినుట మరుతురట్రా అని అన్నది. రాముడు ఉలిక్కిపడి, కాదే అమ్మా, రాత్రి నీవు చెప్పిన గజేంద్రుడు ఆ కీకారణ్యంలోని ఆ పెద్ద చెరువులోకి దిగక మన పొంపు దగ్గరకు వచ్చి నీరు తాగలేకపోయినేమి అని ఆలోచించుచున్నాను అని అన్నాడు. ఇది ఆ ఆలోచన, మొన్ననే కదా మన ఎంట పొంపు పెట్టినది అని పార్వతి అన్నది. అవునవునవును, ఇక అన్నము తిను. రాముని చేయి మరలా ఆడదొడిగను. పార్వతి రామునకు లాగు తొడిగింది. రామనామములద్దెన రుమాలు తీసి చొక్కా వేసింది. రామరక్ష పట్టించి భటునికిచ్చి బడికి పంపింది. రాముడు రామకవచాన్ని పట్టించుకుంటూ బడికి పోయాడు. ఉపాధ్యాయుడు వచ్చి బాలురి నమస్కారాలు అందుకున్నాడు. కొంతసేపటికి ప్రవచనము ఆరంభమైంది. ఉపాధ్యాయుడు వేలు పైకెత్తి ఇలా అడిగాడు, మన నెత్తి మీద ఏమున్నది? జుట్టు అని తడుముకోకుండా ఒకడు సమాధానం చెప్పాడు. ఉపాధ్యాయుడు నవ్వి చేయి కొంచెం పైకెత్తి మన మీద ఏమి ఉన్నది అని ప్రశ్నించాడు. ఇల్లు. ఉపాధ్యాయుడు విసుగుతో ఇలా అన్నాడు, నిన్న చెప్పిన పాఠంలో ఏమున్నదో అది చెప్పవలెను కృష్ణ. నీవు కృష్ణుడు నీళ్లు నమిలాడు. ఉపాధ్యాయునికి కోపం వచ్చింది. అతడు రివ్వున వాకిట్లోనికి పరిగెత్తి బెత్తాన్ని ఆకాశం వైపు చూపి, అక్కడ రామా నీవు చెప్పు అనెను. దేవుడు అన్నాడు. వేధవ, కనబడునవి చెప్పలేవు, కనబడని వానిని కనబడినట్లుగా చెప్పవద్దువు. మాటకు ముందు నీకు దేవుడు, ఆగు, నీకు దేవుడు కనబడినట్లు నేను చేస్తాను అని ఉపాధ్యాయుడు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. రాముడు గబగబా ఉపాధ్యాయుని కడికేకి నాకు దేవుని చూపింపుడు అని అడిగాడు. బాలుర మనస్తత్వం ఎరుగని ఉపాధ్యాయుని శాంతి ఎంతసేపు ఉంటుంది? పొంతులు గారి ఎర్రని కన్నుల కొలిమి నుండి కెంపులు రాలినవి. అతడు రాముని చేతి మీద బెత్తమును ఉపయోగించి దెబ్బలో దేవుడున్నాడు అని చెప్పి అరిచాడు. రామ 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 అని రాముడు ఆక్రందించాడు. రాముడు ఎలాగో మధ్యాహ్న భోజనము చేయవలసి వచ్చింది. ఎలాగో చేశాడు, కానీ మరి సాయంత్ర భోజనం చేయలేకపోయాడు. అతడు శరీరమంతా తడుముకొని అరచేయి చూచుకొని లోపలనే ఏడ్చాడు. చివరికి ఆ రహస్యం అతడు దాచుకోలేక ఏడ్చాడు. ఆ ఏడుపు క్రమంగా పెద్దదై వెక్కిళ్ళలోకి వచ్చింది.
వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పార్వతి బెదరుచూ వచ్చి చూచి గువ్వ కుత్తుకతో ఏమి కావలేను రా నాయనా అని అడిగింది. అమ్మ, దేవుడు దేవుడు కా కనబడక కనబడలేదే. దేవుడు కనబడునా నాయనా? తాతగారి ఊరి పోదము, అచట కొండ మీద గుడిలో దేవుడు కనబడును. అమ్మా, నేను అక్కడికి వెళ్ళితేనే కనబడలేదే. అమ్మా, నీవు చెప్పితివే ఆ ఆకాశములో అక్కడే దేవుడున్నాడని. నేను అనగా పంతులు గారు దెబ్బలో దేవుడున్నాడని కొట్టారు. ఇదిగో దెబ్బ, ఇందులో ఎంత వెతికిననో దేవుడు కనబడలేదే అని చేయి చూచుకొనచూ వెక్కి వెక్కి ఏడ్చాడు. పార్వతి రాముని చేతిని పరికించింది. అది పూరిలాగా పొంగి ఉంది. ఆమె కన్నుల నుండి జలజల వర్షించింది. కనబడడు ఇంతేనా అని రాముడు విలపిస్తున్నాడు. కనబడును అని పార్వతి మగని కడకు వెళ్ళింది. దెబ్బలో చూపులు గురుచి చూచుకొనుచు ఏడి అని రాముడు ఆక్రందిస్తున్నాడు. పార్వతి తన ఎదుట ఉన్నట్లుగా శివరావు ఎరుగడు. అతడు ఒక బండెడు కాగితాలలో తలపాతుకొని కూర్చొని ఉన్నాడు. తుఫాను రాని, భూమి బద్దలు కానీ పొగలుని అది అతనికి తెలియదు. చూచిత్రా ఎంత పని జరిగినదో. రెస్ జూడికేటా అని మొగమెత్తి చూచి వడ్డించు అని అన్నాడు. ఎప్పుడునూ పరధ్యానమే. ఇది వడ్డించు వేళ ఆయన. పంతులు గారు అబ్బాయి చేతి మీద వడ్డించారు. చేయి పగిలినది. పాడు పంతులు, అబ్బాయిని ఆ బడి మానిపించు. నే చెప్పగా వింటివా? కిరస్తానీ బడి అని, మాలబడి అని మడిగట్టుకుని కూర్చుంటివి. ఇప్పుడు తెలిసి వచ్చినదా? ఆ అబ్బాయిని మిషన్ బడిలోకి పంపినట్లయితే పువ్వులే చక్కగా ఇంటికి వచ్చేవాడు పో అని శివరావు మరలా దస్తావేజులలో కూరుకొని పోయాను. పార్వతికి ఇప్పుడు రాముని కన్నా ఎక్కువ దెబ్బ తగిలింది. దానికి ముందుగా ఆమె ఇంటిలోనికి వెళ్ళింది. శివరావునికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అతడు చిన్నయ్యి రాముని దాపునకు తీసుకొని చేయి చూచి, అయ్య బాబు, ఇంతవరకును డాక్టర్ని పిలవలేదా? మందు వేయించు. సరే కానీ రామా, పంతులు ఎందుకు కొట్టారు అని అడిగాడు. ఆకాశం పైన ఏమున్నదని పంతులు గారు అడిగారు. మబ్బుల పాఠం మరచి అమ్మ చెప్పిన పాఠము ప్రకారం దేవుడు అని సమాధానం చెప్పాను. పంతులు గారు గుడ్లెర్ర చేసి, కాదురా, దెబ్బలో దేవుడున్నాడని పలపల కొట్టే, కానీ దేవుడు మాత్రము కనబడలేదు. దేవుడు దెబ్బలో కనబడునట్రా? నాయనా, నీవు ప్రతి దినమును కోర్టుకు పోదువే, అక్కడ దేవుడుండునా? మీ అమ్మ నీకు దేవుని పిచ్చి నూరి పోసినది. కోర్టునందే దేవుడు లేనిచో మరి ఎక్కడ ఉండును? నాయనా, నాకును చూపుదువా? పోరా, నీవు కామారపు జీడివి. కోర్టులో దేవుడుండును కనుకనే తన తండ్రి దైనందినమున రోజు కోర్టుకు వెళ్ళుచున్నాడు అని రాముడు ఆలోచించుకుంటూ ఉంటాడు. పార్వతి, రామా, ఇక చాలు గాని మందు వేయించదా ఇట్రా అని అన్నది. పని ముందు చేయవలేను అని చెప్పి శివరావు తన కర్తవ్యం అంతా ఆ వాక్యంతోటనే సమాప్తి చేసి ఆఫీసు గదిలోకి వెళ్ళిపోయాడు. రాయల గ్రామమున వేంచేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామివారి ఈనాము భూముల హక్కుల గురించి ధర్మకర్తలకు, రైతులకు దావా సంఘటించింది. వాదులేమంటున్నారు? శివుని శంకరయ్య, ఈ శరభయ్య, ఈ దోర్జటి వగాయిరా. ప్రతివాదులేమంటారు? శ్రీ ముక్కంటి జంగమలింగము అయ్యవార్లు. శిస్తు హక్కు మాత్రమే ధర్మకర్తలదని శివరావు వాదము. 10-15 ఏండ్ల ఈ నడుము 4-5 తడవలు వాదులు ధర్మకర్త ఇచ్చానుసారముగా కొన్ని భూముల నుండి తొలిగారు. మళ్ళా అది శివరావు అనుచూ ఉండగా అతని కొడుకు రాముడు ఎలా లోపలికి వచ్చాడో ఎవరూ ఎరుగరు. శివరావు ముందర బల్ల ఎక్కి శివరావుకి ఎదురుగా నిల్చొని, నాయనా, కోర్టులో దేవుడు కనబడును అని చెప్పారు కదా, ఇప్పుడు దేవుడే లేడని అంటూ ఉన్నారు. దేవుడు లేడా అని స్మృతి తప్పి ఆ బల్లపై పడ్డాడు రాముడు. ఈ కథను వేలూరి శివరామశాస్త్రి గారు 1920లో రచించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే అండి. ధన్యవాదాలు. సుభాషిణి సుభాషితాలు మరియు కథలు. క్షీరపురము సాగర తీరము.